ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి వీడు నైట్ టైం హడావిడిగా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? ఈరోజు మీకోసం వైజాగ్లో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ నైట్ టైం ఇంకెంత బ్యూటిఫుల్గా కనిపిస్తాయో మీకు చూపించబోతున్నానండి. రెండు మరి చూసేద్దాం. నా ఈ నైట్ ట్రిప్ సింహాచలంలో నా హౌస్ నుంచి స్టార్ట్ చేసి సిటీ మొత్తం తిరిగి సిటీలో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ కవర్ చేసి తిరిగి నా హౌస్కి వచ్చాను. ఈ మొత్తం టోటల్ ట్రిప్లో నేను ఏమేమి కవర్ చేశానో, ఎన్ని ప్లేసెస్ కవర్ చేశానో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఓకేనా? ఈ రూట్ ఏంటంటే గోశాల సింహాచలం మీదుగా అడవివరం జంక్షన్ మీదుగా హనుమంతవాక జంక్షన్ వరకు ఈ రూటు ఉంటుందండి. ఈ రోడ్డు ఉంటుంది. ఇది అడవివరం జంక్షన్ అండి. ఇది ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్తే మాత్రం విజయనగరం వెళ్ళొచ్చు. సొంట్యం, విజయనగరం, ఆనందపురం ఆ ఏరియాస్కి, ఆ ఊర్లకి వెళ్ళొచ్చు అనమాట. ఇది మనం రైట్ తీసుకుని హనుమంతవాక జంక్షన్కి మనం స్టార్ట్ అయ్యాం. ఇది హనుమంతవాక వెళ్ళే రోడ్డు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నైట్ టైం రోడ్డు. వైజాగ్లో ఏ రోడ్ చూసినా కానీ రోడ్ పక్కన ఎంత గ్రీనరీగా ఉంటాయండి. వైజాగ్కి ఎందుకింత గ్రీనరీగా ఉంటాయంటే మొక్కలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ మొక్కలు గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. మొక్కలకి, పార్క్కి, గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సరే గ్రీనరీ ఎక్కువగా అనిపిస్తుంది వైజాగ్లో. చూసారా రోడ్డు చుట్టూరు అటువైపు ఇటువైపు ఎన్ని చెట్లు ఉన్నాయో. ఇక్కడ త్వరగా ఏదైనా చెట్టుని కొట్టాలంటే అంత స్పీడ్గా వీళ్ళు యాక్షన్ తీసుకోరు. చాలా ఆలోచిస్తారు. ఏదైనా చెట్టుని, అడ్డొచ్చిన చెట్టుని ఏదన్నా దాన్ని తీసేయాలంటే చాలా ఆలోచిస్తారు. చాలా గ్రీనరీగా ఉంటుంది వైజాగ్ మొత్తం. అలాగే మన హౌసెస్ మధ్యలో కూడా, మన ఫ్లాట్ల మధ్యలో, హౌసెస్ మధ్యలో కూడా మనం నివసించే ఏరియాలో అక్కడ డెఫినెట్గా ఏదో ఒక పార్క్ ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి ఖచ్చితంగా ఒక పార్క్ని, ఎక్కువ పార్క్స్ అనేవి ఇక్కడ వైజాగ్లో కనిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే చాలామంది ఈవినింగ్ వాక్స్ అవి చేస్తారు. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా. ఇవన్నీ హాస్పిటల్స్ అండి. ఇవన్నీ హాస్పిటల్స్. ఇవన్నీ Q1 హాస్పిటల్, ఇండస్ హాస్పిటల్, నెక్స్ట్ వచ్చేది కేర్ హాస్పిటల్స్, తర్వాత నారాయణ హెల్త్ హబ్. ఇవన్నీ కూడా ఇక్కడ ఎందుకు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయంటే దీన్ని హెల్త్ సిటీగా పిలుస్తారనమాట. ఎందుకంటే ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్ సిటీగా పిలుస్తారు. అలాగే విమ్స్, వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కూడా ఇక్కడే ఉంది ఆ హాస్పిటల్. ఇది హనుమంతవాక జంక్షన్ అండి. ఇది హనుమంతవాక జంక్షన్కి వచ్చాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం కోల్కతా హైవే, అది రైట్ తీసుకుంటే మనం MVP మీదుగా మనం బీచ్ రోడ్కి వెళ్ళొచ్చు. అది స్ట్రైట్గా కూడా వెళ్ళొచ్చు మనం బీచ్ రోడ్కి. ఇదిగోండి, ఇది MVP వెళ్ళే హైవే. ఇది అక్కడ కనపడుతున్న పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఆ పెద్ద బిల్డింగ్ని ఆక్సిజన్ టవర్స్ అని పిలుస్తారండి. అది 35 అంతస్తులు. అది మన వైజాగే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే అది చాలా పెద్ద బిల్డింగ్. అది 35 అంతస్తులు కలిగి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద భవనం అనమాట అది. ఇది MVP రోడ్స్ అండి. ఇదిగోండి మనం బీచ్ రోడ్కి వచ్చేసాం. ఇక్కడ బీచ్ రోడ్. ఇది ఈ బీచ్ రోడ్గా మనం ఈ బీచ్ రోడ్లో స్టార్ట్ అయ్యి మనం RK బీచ్ వరకు మనం ఈ షూట్ అనేది కవర్ చేస్తున్నామంట. ఇది ఒక హోటల్. ఇది హరిత హోటల్ అంట. చూడండి నైట్ టైం ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో హోటల్ అండి ఇది. ఈ రోడ్లో ఎక్కువ హోటల్స్ కనపడతాయి మనకి. హోటల్స్ ఒకటి కనపడతాయి. ఇది చూడండి, ఇది ఈ రోడ్డుకి చాలా అట్రాక్ట్ అనమాట. ఇది అట్రాక్టివ్ ఐటమ్ అనమాట. ఇది దీని పేరు గ్యాదరర్ ప్యాలెస్ అండి. కన్వెన్షన్స్. ఇది ఎక్కువ ఫంక్షన్స్, పార్టీస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ. చూడండి నైట్ టైం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వైజాగ్ మొత్తం నైట్ అయితే చాలు ఒక గోల్డ్ మెరిసినట్టు మెరిసిపోతుందండి. చాలా బాగుంటుంది నైట్ వైజాగ్లో. ఖచ్చితంగా ట్రై చేయండి, రైడ్ చేయండి. ఈవినింగ్, నైట్లు ఖచ్చితంగా రైడ్ చేయండి. వైజాగ్లో చాలా బాగుంటుంది నైట్ టైం రోడ్స్ మీద. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. చూడండి అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి కుర్రల్లో బిల్డింగ్ ఎదురుగా. ఇలా మనం స్ట్రైట్కి వెళ్తే RK బీచ్కి వెళ్ళిపోతామండి.
కామత్ హోటల్ అండి, కామత్ రెస్టారెంట్ ఇది. ఇక ఈ రోడ్లో ఎక్కువ రెస్టారెంట్స్ ఉంటాయి. రెస్టారెంట్స్కి మాత్రం బాగా డెకరేషన్స్ అవి చేస్తూ ఉంటారు. నైట్ టైం బ్యూటిఫుల్గా కనపడతాయి. నైట్ టైం ఎక్కువగా కలర్ఫుల్గా కనపడడం కోసమని లైటింగ్ అవి ఎక్కువ డెకరేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అందుకని ఈ రోడ్డుకి చాలా అందంగా ఉంటుంది ఈ రోడ్డు నైట్ టైం చూడడానికి. అది కూడా రెస్టారెంట్, ఏదో రెస్టారెంట్, అమరావతి హోటల్ అమరావతి అనుకుంటా. చూడండి ఎంత డెకరేట్ చేస్తున్నారు చూడండి. డ్రైవ్-ఇన్ రెస్టారెంట్ ఇది. ఇప్పుడు టైం 10 o'clock దాటేసింది, 10:30 దాటింది. అయినా చూడండి, ఇది ది పార్క్ హోటల్ అండి ఇది. ఇవన్నీ కూడా బీచ్ని ఆనుకునే. ఇప్పుడు ఆ పార్క్ హోటల్ నుంచి లోపలికి వెళ్తే మనం అక్కడ బీచ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా బీచ్ ఒడ్డున ఆనుకుని ఉంటాయి అన్నమాట. ఇది చూడండి, ఇది ఉడా పార్క్ అండి. చూడండి నైట్ 11:30 11 అవుతుంది. 10:30 11. ఇంకా చిన్నపిల్లలు ఆడుతున్నారు చూడండి ఎంత ధైర్యంగానో. చాలా బాగుంటుంది. సెక్యూరిటీ ప్రొటెక్షన్ అనేది కూడా వైజాగ్లో బాగుంటుందండి. కనిపిస్తున్న చెట్లు వాటంతటా అవి మొలిచినవి కాదండి. అవి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పాతారు వాటిని. ఇంచుమించు ఒక 6 years బ్యాక్ అనుకుంటా. అవన్నీ కూడా పాతిన చెట్లే, వాటంతటా అది మొలిచినవి కదా. చిన్నప్పుడు అంటే చిన్నగా ఉన్నప్పుడు మొలిచినవి పాతినవి కాదు, పెద్ద చెట్లనే తీసుకొచ్చి డైరెక్ట్గా పెద్ద చెట్లనే తీసుకొచ్చి వాటిని పాతేశారు. అలాగా అవి అలా బతికేస్తున్నాయి. చూడండి బీచ్ అది. ఈ ఉడా పార్క్లోంచి బీచ్ వ్యూ అండి అది. కనపడుతున్న ఏరియా పేరు వైఎంసీ అంటారు. ఫుడ్ కోర్ట్ అనమాట. మనకి అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి. ఇది ఉడా పార్క్. ఇది మనం చూస్తుంది ఇది బీచ్ రోడ్ అండి. ఇంకా ఉడా పార్క్ నుంచి మనం ఆర్కే బీచ్ రోడ్ ఇది. ఈ చెట్లన్నీ కూడా అలాగే పెద్దగా ఉండగానే ఆ చెట్లని తీసుకొచ్చి అలా పాతేశారు. మ్యూజియం అండి, వైజాగ్ మ్యూజియం అది. సబ్మెరీన్, లెఫ్ట్ సైడ్ సబ్మెరీన్. ఇక్కడ వరకు ఉంది సబ్మెరీన్. వైజాగ్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగి ఉందండి. చాలా ఎక్కువ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. వైజాగ్ని అంతకు అలా డెవలప్ చేస్తూనే ఉన్నారు. చూడండి నైట్ 11 అవుతుంది, ఆల్మోస్ట్ 11 అవుతుంది. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో బీచ్లో. అది తెలుసు కదా మీకు బిల్డింగ్. అవి షూటింగ్ కూడా జరిగింది అక్కడ, పరుగు సినిమా. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అనమాట. ఇవన్నీ చక్కగా ఆడుకుంటారు. ఇవన్నీ కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి. దూరంగా కనిపిస్తుంది కదా, అదే నోవోటెల్. మన నెక్స్ట్ ఇది ఆర్కే బీచ్ బస్ స్టాప్ అండి. చూసారా నోవోటెల్ గోల్డ్లా మెరిసిపోతుంది. నైట్ టైం బంగారంలాగా మెరిసిపోతుందండి నోవోటెల్. ఈ నోవోటెల్కి ముఖ్యంగా వైజాగ్ నోవోటెల్కి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, ఇంపార్టెన్స్ ఏంటంటే,
స్పెషాలిటీ ఏంటంటే ఆ నోవాటెల్లో మీరు ఏ రూమ్ తీసుకున్నా మీకు బీచ్ కనపడుతుందంట. మీరు ఆ నోవాటెల్లో ఏ రూమ్ తీసుకున్నా మీకు బీచ్ కనపడుతుందంట. దాంట్లో ఉన్న స్పెషాలిటీ అది. దాని ఆర్కిటెక్చర్ అది కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు నోవాటెల్ గురించి. ఎందుకంటే ఏ రూమ్ తీసుకున్నా మీకు బీచ్ కనపడుతుందండి ఈ నోవాటెల్లో అయితే. చాలా బాగుంటుంది. నేను వెళ్ళాను ఆల్రెడీ ఒకసారి. బ్రేక్ఫాస్ట్ బాగానే ఉంటుంది కానీ లంచ్ డిన్నర్ అంత అనిపించదు. బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం బాగుంటుంది అందులో. నోవాటెల్ అండి అది. వెల్కమ్ హోటల్ అది కనిపిస్తుంది. వెల్కమ్ హోటల్ అది. అది ఐనాక్స్ అండి. నోవాటెల్ బ్యాక్ సైడ్ ఐనాక్స్ ఉంటుంది. అది ఐనాక్స్. అది వెల్కమ్ హోటల్ అండి. ఇది వింటేజ్ బార్ అండ్ రెస్టారెంట్. ఆ బార్ ఎదురుగా బీచ్ ఉంటుందండి. చాలామంది ఆ బార్కి ఎందుకు వస్తారంటే ఆ బీచ్ చూస్తూ ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి ఆ బార్కి ఎక్కువ మంది వస్తారు. బాగుంటుంది. ఇదంతా కూడా బీచ్ రోడ్డేనండి. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే హార్బర్కి వెళ్తాం. ఇదే రోడ్లో మనం ఇలా ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మనం హార్బర్కి వెళ్తాం. స్ట్రైట్ రోడ్ అండి. ఇంకా హార్బర్కి వెళ్ళిపోతాం మనం. అది కనపడుతుంది హార్బర్ అండి. పోర్ట్ హార్బర్. చూడండి ఈయన పాపం నైట్ 11 అయింది. ఇంకా ఆయన పాపం కష్టపడుతున్నారు. ఈ రోడ్ డైరెక్ట్గా సిరిపురం జంక్షన్కి వెళ్ళే రోడ్ అండి ఇది. బీచ్ రోడ్ నుంచి. ఇది సిరిపురం జంక్షన్ అండి. ఇక్కడ ఒక లేటెస్ట్గా బాగా వైరల్ అవుతున్న ఒక బిల్డింగ్ ఉంది. దాన్ని డెక్ అంటారు. విశాఖ డెక్ అది. వైజాగ్ డెక్ అది. కమర్షియల్ బిల్డింగ్ అనమాట. ఆఫీసెస్కి వాటికి ఇది గవర్నమెంట్ కట్టించింది అది. చూడండి ఇది ఒక షిప్ని పోలి ఉంటుంది అనమాట ఇది. అందుకని డెక్ అని పేరు పెట్టారు దీనికి. ఇది ఒక షిప్ని పోలి ఉంటుంది ఇది. డే టైంలో అయితే చాలా బాగుంటుంది. అద్దాల మేడ ఇది. ఒక వాడని పోలి ఉంటుంది ఇది. చాలా బాగుంటుంది బిల్డింగ్. దీని మీద కూడా ఒక వీడియో తీస్తాను. నైట్ టైం కాబట్టి మనకు అంత క్లియర్గా కనబడట్లేదు. చాలా బాగుంటుందండి ఇది బిల్డింగ్. చూడండి అది షిప్పింగ్ పూల్ ఉంటుంది సేమ్. వైజాగ్ డెక్ సిరిపురం జంక్షన్లో వైజాగ్ డెక్ అనమాట. సిరిపురం జంక్షన్ ఇది పెట్రోల్ బంకులు బాగా ఫేమస్. ఇది కూడా WNS ఇది కంపెనీ అండి. ఇది కూడా ఆఫీసు ఎప్పటి నుంచో ఉంది వైజాగ్లోనూ. ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్కి వెళ్ళే రోడ్ అండి. ఇది సిరిపురం నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్కి వెళ్ళే రోడ్డు. అంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంటే మన కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ అండ్ రైల్వే స్టేషన్కి వెళ్తుంది అన్నమాట రోడ్డు. అదే మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ అది. యాక్చువల్గా ఇటు నేను రివర్స్లో చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే నాకు అటు నుంచి వచ్చినప్పుడు రోడ్ బ్లాక్ చేశారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కకుండాను రోడ్ బ్లాక్ చేశారు. అందుకనే నేను లెఫ్ట్ సైడ్ రోడ్ బ్లాక్ చేశారు, రైట్ సైడ్ రోడ్డు వదిలేశారు, ఫ్రీగానే వదిలేశారు. ఇది ఇప్పుడు నేను మనం వెళ్తున్న ఈ జర్నీ చేస్తున్న ఈ రోడ్ అయితే వదిలేశారు, కానీ అటు సైడ్ ఆపోజిట్లో ఉన్న రోడ్ని బ్లాక్ చేశారు. కాబట్టి అటు సైడ్ నుంచి వచ్చినప్పుడు నాకు ఈ ఫ్లైఓవర్ ఎక్కడానికి లేదు. నేను ఏం చేశానంటే అటు నుంచి ఈ చివరికి వచ్చేసి మళ్ళీ ఇటు నుంచి ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ రివర్స్లో వెళ్తున్నాను, వెనక్కి వెళ్తున్నాను అనమాట. ఫ్లైఓవర్ చూపించడానికి కోసమే కేవలం వెనక్కి వెళ్తున్నాను. ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్ అండి. ఇది ఇక్కడ రోడ్ బ్లాక్ చేస్తారు చూడండి. అక్కడ బార్గేట్స్ కనబడుతున్నాయి కదా, రోడ్ బ్లాక్ చేస్తారు. అందుకని నేను
మళ్ళీ రివర్స్లో వచ్చానమాట. ఓకే, నెక్స్ట్ ఈ రోడ్ ఇలా రైల్వే స్టేషన్కి వెళ్తుందండి. అది కనపడేది రైల్వే స్టేషన్, మెయిన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. ఇది దీనికి అవతల సైడ్ జ్ఞానపురం వస్తుంది. కొంచెం చూడండి, 11:27 అయింది టైం, చూసారా? 11:27. 11:27కి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఈ ప్లేస్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నెక్స్ట్ కనపడుతున్న ఫ్లైఓవర్ పోర్ట్ నుంచి డైరెక్ట్గా సింధియా అండి. చాలా చాలా ఎక్కువ లెంగ్త్, పొడవు ఉంటుంది ఇది ఫ్లైఓవర్. వైజాగ్లో అన్నిటికంటే ఇది పెద్ద ఫ్లైఓవర్. ఇది ఎక్కువ పొడవు కలిగి ఉన్న ఫ్లైఓవర్. ఇది వైజాగ్ పోర్ట్కి సంబంధించింది అనమాట. అది వైజాగ్ పోర్ట్ ఎంట్రన్స్ అండి. ఇది జ్ఞానపురం సర్కిల్. ఇది డైరెక్ట్గా ఫ్లైఓవర్ సింధియా దాకా వెళ్తుంది అనమాట. సింధియా వరకు వెళ్ళొచ్చు. అలా హైవేకి కూడా వెళ్ళిపోతుంది ఇది. మళ్ళీ గాజువాక, డైరెక్ట్గా గాజువాక అనమాట. గాజువాక మీదుగా హైవేకి వెళ్ళిపోవచ్చు. ఎంట్రన్స్ కనపడుతుంది కదా, ఇది జ్ఞానపురం సైడ్ అనమాట రైల్వే స్టేషన్. అయితే నెక్స్ట్ ఇది ఎన్ఏడి ఫ్లైఓవర్ అండి. ఎన్ఏడి వచ్చేసాను, జ్ఞానపురం నుంచి ఎన్ఏడి వచ్చేసాను. ఎన్ఏడి ఫ్లైఓవర్ అనమాట. ఇక్కడ కూడా నైట్ టైం చాలా బాగుంటుందండి, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది నైట్ టైం. ఫోటోషూట్లు కూడా జరుగుతాయి నైట్ టైం. ఆ తల్లి ఫ్లైఓవర్ మీద, ఈ ఎన్ఏడి ఫ్లైఓవర్ మీద యూత్ ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు. ఫోర్ రోడ్ జంక్షన్ అండి ఇది, ఎన్ఏడి జంక్షన్ అంటే. ఒక రోడ్ ఒక వే అయితే రాజమండ్రి వెళ్తుంది, ఇంకొక వే కోల్కతా వెళ్తుంది అనమాట. అయితే ఇది గోపాలపట్నం అండి, గోపాలపట్నం ఆర్చేది. ఇలా స్ట్రైట్కి వెళ్తే అరకు వెళ్ళిపోతాం మనం. ఇది వేపగుండ జంక్షన్ అండి. ఇది వేపగుండ జంక్షన్. స్ట్రైట్కి వెళ్తే అరకు వెళ్ళిపోతాం అనమాట. మా రోడ్డు తిరిగాను, మన ఇంటికి వచ్చే రోడ్డు తిరిగాను అనమాట. ఇది వేపగుండ జంక్షన్ నుంచి సింహాచలం వెళ్ళే, అదే ఇందాక మనం స్టార్ట్ అయ్యాం కదా, ఇందాక మనం వెళ్ళాం కదా, స్టార్టింగ్ రూట్ అనమాట. ఇది మా అపార్ట్మెంట్స్. ఇది వేపగుండ జంక్షన్ నుంచి హనుమంతవాక వెళ్ళే బీఆర్టీఎస్ రోడ్స్ అనమాట. ఇది వేపగుండ జంక్షన్ నుంచి హనుమంతవాక బీఆర్టీఎస్ రోడ్స్. ఇది మెయిన్ గేట్. ఇది మా అపార్ట్మెంట్స్. ఇది ఎలా అయితే తిరిగి ఇంటికి చేరుకున్నానండి, సేఫ్గా చేరుకున్నాను. ఓకే, అందరికీ థ్యాంక్స్ అండి చూసినందుకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.